రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలిసికొనుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనమందరము కూడా ఈ లోకంలో కొంచెం నేర్చుకొని లేక తెలుసుకొని లేక మన హృదయంలో పుట్టినటువంటి ఒక ఆలోచన అది విజయవంతమైతే నేనే జ్ఞానవంతుణ్ణి అనేటువంటి అహంకారం అనేది మనుష్యులలో జనించటము సర్వసాధారణం. అది మన మూల పితరుల నుంచి మనకు అలవాటు అయినదే. కాబట్టి దేవుడు గనక మనకు జ్ఞాన రహస్యములు తెలియజేస్తే అది మేలు. ఎందుకంటే నీవు మనుషుల ద్వారా విని మనుషుల ద్వారా నేర్చుకొని ఆ మనుషులు చెప్పిన దానిని పాటించుటలో కొంత భాగము విజయవంతమైన తోడనే నీవు వారే నాకు జ్ఞానము నేర్పారు అని పొరపాటు పడవచ్చు. కానీ సమస్తము ఆయన చేతిలో ఉన్నవి. జ్ఞానము కానీ, వివేచన కానీ, బుద్ధి కానీ, గ్రహింపగలిగిన శక్తి కానీ మన దేవుని చేతిలోనే ఉన్నవి. ఆయన అనుగ్రహించాలి అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఈ లోక జ్ఞానాన్ని నీవు పట్టించుకోవు. ఎందుకంటే పరలోకం నుంచి దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము మొదట పరిశుద్ధమైనది, పవిత్రమైనది, శక్తి గలది అయి ఉన్నది. అయితే ఈ లోక జ్ఞానము మనకు అనేకమైన తంత్రములతోనూ మోసములతోనూ కుయుక్తులతోనూ కూడి ఉన్నది. ఈ లోకంలో జ్ఞానం అంటే ఏమిటి? ఇతరులను మోసం చేయటమా, వంచటమా, ఏదో రకంగా వారి మీద పైచేయి సాధించడమే ఈ లోక జ్ఞానము కదా. అయితే పరలోక జ్ఞానం ఆ రీతిగా ఉండదు. ఎవరికి హాని తలపెట్టవలసిన అవసరం లేదు, ఎవరికి కీడు కలిగించిన అవసరం లేదు. వారి ఊహల కంటే అత్యధికంగా నీవు హెచ్చైన స్థానంలో ఉండేలాగా నీ దేవుడు నిన్ను చేయగలడు. భూమి కంటే ఆకాశము ఎంత అత్యున్నతంగా ఉన్నదో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ తలంపుల కంటే నా తలంపులు అత్యధికంగా ఉన్నవి, అత్యున్నతంగా ఉన్నవని దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి ఆకాశం నుంచి వచ్చే జ్ఞానము భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంతే దూరంలో ఉంచుతుంది భూలోక జ్ఞానాన్ని. ఎల్లప్పుడూ దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో వారు నిన్ను మోసం చేస్తారు, వీరు నిన్ను ఇబ్బంది పెడతారు అనేటువంటి భయమే నీకు ఉండదు. అందుకే మనుష్యుల వల్ల జ్ఞానమును రహస్యమును నీవు తెలుసుకొనవద్దు. దేవుని యొద్ద నుండే జ్ఞాన రహస్యములు నీవు తెలుసుకో, అది మేలు. ప్రార్థించు, దేవుడు పరిశుద్ధాత్మతో నీకు వాటిని తప్పక అనుగ్రహిస్తాడు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుంటావు. దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఎప్పుడైతే నీ జీవితంలో కార్యాలు నెరవేరటం నీవు చూస్తావో, భూలోక జ్ఞానంలో నెరవేరిన కార్యాలు పరలోక జ్ఞానంతో దేవుడిచ్చిన ఆ జ్ఞానంతో నెరవేరిన కార్యాలకు మధ్య గొప్ప వ్యత్యాసాన్ని నీవు తెలుసుకొని దేవుణ్ణి స్తుతిస్తావు. ఆ జ్ఞానము నీ యోచనకు మించిందని నీవు తెలుసుకుంటావు. అలాగే ఇంకొక విషయాన్ని తెలుసుకుంటావంట. ఏమిటది? నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకుంటావంట. ఎప్పుడైతే దేవుడు ఆ కార్యాలను ఆ జ్ఞానంతో నీ యొక్క జీవితంలో నెరవేర్చి ఉన్నాడు. ఎందుకంటే ఆ జ్ఞానము నీ యొక్క దోషములను కూడా జ్ఞాపకం చేస్తుంది. మరి నీ దోషమును బట్టి నీకు శిక్ష రావాలి కదా. అయితే అధిక భాగాన్ని ఆయన పరిహారం చేసేసి స్వల్ప కాలంలో నీకు స్వల్పకాలమైన శిక్షను విధించి నిన్ను ఆ దోషం నుండి కూడా పరిహరిస్తున్నాడంట. అంటే నీవు 100% దోషానికి 100% శిక్ష కాదు, 10% మాత్రమే శిక్ష అనుభవిస్తున్నావు. దానికే వెలవెల్లాడిపోతే అలాగా? అదే నేను చేసిన దోషం ఇలాంటిదా అంటే ఈ దోషానికి ఈ శిక్ష రావాలా, అయితే దేవుడు దానిని కూడా పరిహరించేసి కేవలం 10% మాత్రమే నన్ను శిక్షించాడా అని నీవు తెలుసుకున్నప్పుడు ఇంకా ఆనందంగా దేవుని స్తుతిస్తావు. ఇంకా గొప్పగా ఆయన్ను లోతుగా తెలుసుకొని ఇంకా ఆయన ఎన్నటికీ విడనాడవు. ఇది తెలియకపోతే అపవాది మోసం చేసి నిన్ను మరలా లోకం వైపు, లోక జ్ఞానం వైపు, మనుష్యుల వైపు అధికంగా కేంద్రీకృతం అయ్యేలాగా నీ మనస్సును, మనశ్శాక్షిని మలినం చేసేస్తాడు. కాబట్టి ఇలాగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుట, ప్రతిరోజు దేవుని బట్టి ప్రార్థించుట, ఆ వాక్యమును బట్టి ప్రార్థించుట నీవు చేసినప్పుడు వీటన్నిటి నుంచి నీవు తప్పించుకొని పరలోక జ్ఞానంతో అందరికంటే హెచ్చైన స్థానములో నీ దేవుని చేత నీవు హెచ్చింపబడతావు. కాబట్టి జ్ఞానము అనుగ్రహించేది దేవుడే. ఆయన యొక్క కుడి చేతిలోనే అన్నీ ఉంటాయి.
ఆయన ఎడమ చేతిలో సమస్తం ఉంటాయి. సమస్తమును సృష్టించినవాడు ఆయన. జ్ఞానం ఇచ్చినవాడు ఆ జ్ఞానమును అభివృద్ధి పరచడానికి కావలసిన ఐశ్వర్యమును కూడా ఇస్తాడు. అందుకే సొలొమోను జ్ఞానం అడిగినప్పుడు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వలేదు దేవుడు. జ్ఞానంతో పాటు ఈ లోకంలో ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ కలిగినటువంటి ఐశ్వర్యమును సొలొమోనుకు అనుగ్రహించాడు. సొలొమోను అడిగింది జ్ఞానం మాత్రమే, కానీ ఐశ్వర్యం లేని జ్ఞానం వర్ధిల్లదు. భేదవాని జ్ఞానం తృణీకరింపబడుతుంది, ఎవ్వడూ పట్టించుకోడు. అయితే ధనవంతుడు చెప్పిన జ్ఞానం ప్రతి ఒక్కడూ వింటాడు. అందుకే సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినటానికి దూరదేశము నుంచి రాజులు రాణులు అదే పనిగా కేవలం జ్ఞానవాక్కులు వినటానికి వచ్చి వస్తూ వారి దేశంలో ఉన్న శ్రేష్టమైన సంపదంతా తెచ్చి ఆ సొలొమోను రాజ్యంలో ఇచ్చేశారు. జ్ఞానంతో పాటు దేవుడు ఏమిస్తాడు? ఐశ్వర్యం. రెండూ పక్కనే ఇస్తాడు. కాబట్టి జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని పెంపొందించుకొని దేవుడిని ఆశ్రయిద్దాం, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును గొప్ప వాక్కుతో మా ద్వారా మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, అత్యద్భుతుడా, నీకే స్తోత్రాలు. అవును తండ్రి, జ్ఞాన రహస్యములు నీ ద్వారా తెలుసుకుంటాం మేలు, మనుషుల ద్వారా అది వ్యర్థము తండ్రి. ఈ లోక జ్ఞానం మాకు వద్దు, నీ యొక్క పరలోక జ్ఞానాన్నే మాకు అనుగ్రహించండి. నీ జ్ఞానము మా యోచనకు ఎల్లప్పుడూ మించినదే. కాబట్టి నాయనా, మేము తెలుసుకునేటట్లు ఆ జ్ఞానాత్మతో ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నింపండి. అలాగే ఈ జ్ఞానం అనుగ్రహించడం ద్వారా మా దోషములో అధిక భాగాన్ని 90% నీవు పరిహరించేసి 10% మాత్రమే శిక్షకు అనుమతిస్తున్న కృపామయుడు అని తెలుసుకునేటట్లు, మరి జ్ఞానమును ఐశ్వర్యంతో నీవు జతపరుస్తావని తెలుసుకొని ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా మేము కొనసాగించే కృప మా అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.